హాయ్ అండి. ఇంట్లో పిల్లలు ఆమ్లెట్స్‌ని ఎంత ఇష్టంగా తింటారో కదా! మరి అదే ఆమ్లెట్స్‌తో కర్రీ చేసి పెడితే టేస్టీగా ఇంకెంత ఇష్టంగా తింటారో మరొకసారి మరి పిల్లలకి చేసి పెడదామా? దానికోసం అని చెప్పి మిక్సీ జార్‌లో కప్పు ఆనియన్స్, కప్పు టొమాటో, ఒక 3-4 పచ్చిమిర్చి, కరివేపాకుతో పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక 5 గుడ్లను తీసుకొని గుళ్ళ కళాయిలో వేసుకుంటే అలా ఆమ్లెట్స్ తయారైపోతాయి. ఇప్పుడు కళాయి పెట్టుకొని బిర్యానీ దినుసులన్నీ వేసుకొని జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపి దాంతోపాటు టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ప్యూరీని కూడా వేసుకొని ఉప్పు, పసుపు, కారం, ధనియా పొడి వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక పావు లీటర్ వాటర్ని వేసుకొని అందులో ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆమ్లెట్స్ని వేసి మూత పెట్టి బాగా దగ్గరికి మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులో కసూరి మేతిని మెత్తగా పొడి చేసి వేసుకోవాలి. దాంతోపాటు కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకున్నామంటే మన టేస్టీ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. మీరు ట్రై చేయండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.